సపోజ్ ఎవరో ఓవర్ అగ్రెసివ్ అండి, ఓవర్ అగ్రెసివ్. అగ్రెషన్, యాంగర్ అనేది ఇట్స్ అన్ ఎమోషన్, అందరికి ఉంటుంది. బట్ ఓవర్ లెవెల్లో వెళ్ళిపోయి నన్ను నేను డిఫెండ్ ఓవర్గా చేసేసుకోవడం, తెలియకుండా పోక్ చేసి మరీ హర్ట్ చేయడం, ఏదో పాత టాపిక్స్ తీసి మరీ హర్ట్ చేయడం, అంటే అన్నెసరీ థింగ్స్. యూ డోంట్ హ్యావ్ టు హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ మెమరీ బ్యాంక్ కదా. సో సమ్ థింగ్స్ యూ హ్యావ్ టు జస్ట్ లెట్ ఇట్ గో. ఆ లెట్ గో అనే ప్రాసెస్ అవ్వలేదు నాకు, నా సిస్టంలో అవ్వలేదు. సో రైట్ నో ఐఎమ్ ఇన్ ద హీలింగ్ ప్రాసెస్. బట్ దెన్ అప్పుడు దే కుడెంట్ కమ్ అండ్ అప్రోచ్ మీ అండ్ టెల్ మీ డైరెక్ట్లీ అన్నట్టు. లైక్ కొన్ని విషయాలకి మనం కొంచెం బాధపడతాం, కొన్ని విషయాలకి కొంచెం ఎక్కువ బాధపడతాం. నేనేంటంటే ఈవెన్ ద ఫస్ట్ లెవెల్ బాధని కూడా నేను దాన్ని జూమ్ లెన్సెస్లో చూసేసి దాన్ని రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎట్లా అంటే ఒక స్విగ్గీ పర్సన్తో, ఒక డాక్టర్తో, ఒక పోలీస్ పర్సన్తో, ఎవ్రీ పర్సన్ ఐ హ్యాడ్ అన్ ఇష్యూ. ఇట్ వాజ్ నాట్ లైక్ ఐ వాంట్ టు టార్గెట్ సమ్మన్ అని కాదు. దట్ వాజ్ నాట్ మై ఇంటెన్షన్. ఎనీవన్ హూ వాజ్ కమింగ్ ఇన్ టు మై బౌండరీ, నా బౌండరీలో వచ్చేసి ఏదైనా మాట్లాడినా నేను అది తీసుకోలేకపోతున్నా. ఇట్స్ లైక్ నేను ఐఎమ్ ఇన్ అ డిఫరెంట్ వరల్డ్ అని, ఐ ఎగ్జిస్ట్ ఇన్ దట్ వరల్డ్ అన్నట్టు ఫీలింగ్లో వెళ్ళిపోయా. ఇట్ వాజ్ అ వెరీ లోన్లీ స్పేస్ ఈజ్ వాట్ ఐ కెన్ సే. అండ్ ఇట్స్ అ వెరీ స్కేరీ స్పేస్ టు, బికాస్ మన కంట్రోల్లో మనం ఉండము, మనకు తెలీదు వాట్ ఈస్ హ్యాపెనింగ్. అండ్ నా బాడీ కట్ అయ్యాక ఐ రియలైజ్ దట్ వాట్ ఐ డిడ్ వాజ్ యాక్చువల్లీ వెరీ అవుట్ ఆఫ్ ద బాక్స్. హౌ ఇస్ ఇట్ కనెక్టెడ్ అంటే మీకు బాడీ కట్ అయ్యాక ఎందుకు అంటున్నారు అంటే ఎందుకంటే ఒక షాక్ లా పనిచేస్తుందంటారా? ఇన్ అ వే, imagine I think because of the whole trauma and stress that it took also, it led me to the surgery in a way. It was partially connected and it was a lower back surgery. అప్పుడు మీకు అర్థమైంది దట్ yes అంటే because I అందరినీ దూరం చేసేసుకున్నాను, including my parents, my brother, my closest people. In fact everyone went till a stage thinking that నా suicidal note బయటికి వస్తుంది, my suicide news will be coming out next అని. అంత భయంలో వెళ్ళిపోయారు అందరూ. సో ఎవ్రీ వన్ ట్రై టు రీచ్ మీ, బట్ ఆ యాక్సెస్ అస్సలు దొరకట్లేదు జనాలు. దే వర్ స్కేర్డ్ వేర్ ఐ విల్ ప్రాబ్లీ షాటర్ దెమ్ ఆన్ సోషల్ మీడియా. ఇట్లా ఏదో ఒకటి చేస్తానని భయం పట్టేసుకున్నారు వాళ్ళు. సో నో వన్ కుడ్ యాక్చువల్లీ రీచ్ మీ. బట్ ఆఫ్టర్ మై సర్జరీ నాకు చుట్టూ తిరిగి చూస్తుంటే దే వాజ్ నో వన్ అండి టు ఆస్క్ మీ హౌ ఐ యామ్, ఐ యూ ఓకే. సో జస్ట్ ఇమాజిన్, అంటే అపార్ట్ ఫ్రమ్ యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్ ఆర్ యువర్ ఫ్యామిలీ. సో సమ్వేర్ అంటే ఎక్కడో సెల్ఫ్ డిస్ట్రక్టివ్ సెల్ఫ్ డిస్ట్రక్టివ్ మోడ్లోనే వెళ్ళిపోయాను ఉన్నారు కాబట్టి అన్ని మీ సపోర్ట్ సిస్టమ్స్ మీరే నరికేసుకున్నారు. నేనే కట్ చేసుకున్నాను. ఎందుకు వస్తుంది సెల్ఫ్ డిస్ట్రక్షన్ బైపోలార్లో? వాట్ ఈస్ అంటే మీకు ఏం చెప్పారు? అంటే వెన్ దే డయాగ్నైజ్డ్ దే సెడ్ దట్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ ఇన్ ద బ్రెయిన్ కొంచెం డిస్కనెక్ట్ అవుతుంది, దానివల్ల కాగ్నిటివ్ బ్రెయిన్ కొంచెం వర్క్ అవ్వదు ఇన్ రెగ్యులర్ ప్రాసెస్లో. సో నీకు బ్యాగేజెస్ ఉండే కొద్దీ యూ కాల్డ్ ఇట్ టు అ ప్లేస్ వేర్ ఇలాంటి ఫేజెస్ అవుతూ ఉంటాయంట. దీన్ని ఒక మేజర్ ఫేజ్ అంటారు. సో ఇలాంటి డిసార్డర్ ఫేజ్ మళ్ళీ రాకుండా చూసుకోవాలి అంటే కాన్స్టెంట్లీ యూ హ్యావ్ టు అగైన్ ఐదర్ బీ ఆన్ మెడికేషన్స్ ఆర్ యూ హ్యావ్ టు డూ అ లాట్ ఆఫ్ మెడిటేషన్, సెల్ఫ్ హీలింగ్ రిలేటెడ్ కోర్సెస్ చేయడము, జర్నలింగ్, అ లాట్ ఆఫ్ థింగ్స్ యాడ్ అప్ టు ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. సో దేర్ డయాగ్నైజ్ వాజ్ న్యూరాన్స్ అండ్ ప్రోటాన్స్ గెటింగ్ డిస్కనెక్టెడ్ బ్రెయిన్లో. ఇది ఎందుకు అవుతుంటే జెనెటిక్గా అవుతుందా అని చెప్పారు ఏమన్నా? జెనెటిక్ రిలేటెడ్ అయితే కాదు, ఇట్స్ ట్రామాటిక్ బేస్డ్. ఇట్ కుడ్ బి ఎనీ కైండ్ ఆఫ్ ట్రామాస్ ఫ్రమ్ యువర్ చైల్డ్హుడ్ కానీ ఫ్రమ్ యువర్ మిడ్ ఏజ్ కానీ. ట్రామాలో అయినది ఇది బాగా యాంప్లిఫై అయిపోయింది. యాంప్లిఫై అవ్వదు అంటే ఇక్కడ సినిమా ఇండస్ట్రీలో మీరు పడ్డ కష్టానికి యాంప్లిఫై అయింది. అండ్ నాట్ జస్ట్ సినిమా ఇండస్ట్రీ, ఐ వుడ్ సే పర్సనలీ ఐ వాజ్ అ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఒక వేలో యాజ్ ఐ టోల్డ్ ఐ వాజ్ వెరీ ఇంట్రోవర్ట్. సో ఆ ఇంట్రోవర్ట్లో తెలియకుండా యూ డోంట్ షేర్ అ లాట్ ఆఫ్ థింగ్స్ టు యువర్ క్లోజెస్ట్ ఆల్సో. యూ ట్రై టు కీప్ ఎవ్రీథింగ్ విద్ ఇన్ యూ. Somewhere it has an outburst, and this was my phase of outburst అని చెప్తా. And I really don't want to see it coming for me or for anyone, because I know what trauma one can go through. బట్ అంటే అన్ఫార్చునేట్లీ ఆఫ్ కోర్స్ మీరు ఏంటంటే అట్లీస్ట్ మీరు యూఆర్ ఫార్చునేట్, మీరు బయటకు వచ్చారు. Yeah, thanks a lot to all the support that I had around me, especially my family అండి. కళ్ళు మూసుకొని they were behind me to support no matter what. ఎవరెవరిని హర్ట్ చేశారు కల్పిక? మీరు చాలా అంటే పేర్లు చెప్పక్కర్లేదు, బట్ మీకు సిగ్నిఫికెంట్ అనుకునే వాళ్ళు, అయ్యో నేను ఇలా అనేసానే వాళ్ళని. They were very closest people whom I worked with for few projects. అది వాళ్ళు చాలా అంటే చాలా క్లోజ్ ఉండే. వాళ్ళకి నేను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అబౌట్ ఇట్. ఇట్ వాజ్ నాట్ జస్ట్ మీ, ఇట్ వాజ్ అ మెంటల్ బిహేవియర్ దట్ యాక్టెడ్ అపాన్ మీ. సో ఐ రియలీ విష్, అంటే ఇప్పుడు ఐ ట్రై టు అపాలజైజ్ టు దెమ్ అండి. పోస్ట్ మై సర్జరీ ఐ ట్రై టు పర్సనలీ గెట్ ఇన్ టచ్ విత్ ఎవ్రీ వన్. బట్ తలకాయ నొప్పి వద్దు అని వదిలేసుకుంటారు. కుడ్ బి అంటే ఎందుకు వస్తా, ఎందుకంటే నేను ఓపెన్ గా మీతో ఎందుకంటే మీరు ఓపెన్ అప్ అయ్యారు కాబట్టి
ఒకసారి అంటే వీళ్ళు ఇలా రియాక్టివ్ పీపుల్ అనగానే కొంచెం దూరం అయిపోతారు. ఎస్ ఎస్ లెట్ బెటర్ నాట్ టు ఏదంటే ఏది ఎక్కడ ఫ్లేర్ అప్ అయిపోతుందో అని ఒక బాధ భయంతో. అండ్ ఫ్యూ ఆర్ మెచ్యూర్డ్ ఇనఫ్ టు అండర్స్టాండ్ ఓకే షీఈస్ గోయింగ్ త్రూ సంథింగ్ షీల్ బీ ఫైన్, ఒక రోజు షీల్ గెట్ ఫైన్, షీ విల్ బీ దేర్ అన్నట్టు కొంతమంది ఉన్నారు. కొంతమంది అసలు ఏం జరుగుతుంది పిచ్చా అలా కూడా తీసుకునే వాళ్ళు ఉండే. సో ఐ ట్రై టు రీచ్ అవుట్ టు ఎవ్రీ వన్ పాసిబుల్. నేను ఎంతమందిని హర్ట్ చేశానో అందరికీ నేను చెప్పడం జరిగింది. బట్ ద మిస్సింగ్ లింక్ ఏం చెప్తాను అంటే ఐ వాజ్ అండర్ గోయింగ్ అ మెంటల్ ప్రెషర్ విచ్ లెడ్ టు సంథింగ్ అండ్ దట్ బికేమ్ అ లాట్ ఆఫ్ మెడిసిన్స్ కూడా యాడ్ అయింది నాకు. సో మెడికేషన్స్ కెన్ బీ అ లాట్ ఆఫ్ మైనస్ కూడా అని చెప్తాను. బికాస్ దాని సైడ్ ఎఫెక్ట్స్ తెలియకుండా ఎస్పెషలీ పెయిన్ కిల్లర్స్ చాలా అంటే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉండేది నాకు. I was under some 7-8 medications on daily basis, plus I was under physiotherapy back to back for 50-60 days. Then I was busy in promotions for Yashoda, Parole, and Chappi. I was extremely busy, but then na reactions anta because I disconnected with the whole world around me. Reaction anta social media పైన పడింది. ఎప్పుడైనా సమంతతో షేర్ చేశారా యశోద టైంలో? అప్పుడు ఏం కాలేదండి. That time nothing happened. Post during the release of Yashoda is when. సో వన్ బిగ్ అంటే ఐ ఓపెనర్ ఏంటంటే మనం తెలియకుండా ఒత్తిడి పెరిగిపోతే మన లోపల అది ఎక్కడైనా బయటకు రావచ్చు. ఎస్ అంతేనా? స్ట్రెస్ అండ్ ట్రామా ఎలా బయటకు వస్తుంది? టిపికలీ అగ్రెషన్, రేజ్, యాంగర్. అంతే ఒక తెలియన ఒక వేరే జోన్కి తీసుకెళ్ళిపోతుంది అది. యాంగర్, రేజ్ ఇస్ మెయిన్ అండి. ఇంకోటి బీయింగ్ వెరీ డిఫెన్సివ్ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ ఆల్వేస్ బీయింగ్ సాడ్. ఐ థింక్ యూ షుడ్ బీ వోకల్ అండ్ యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ దట్ 1-2 పీపుల్ ఇన్ యువర్ లైఫ్. మీరు అన్నీ షేర్ చేసుకునేలాగా, మీరు అన్నీ చెప్పుకునేలాగా, అది కాన్స్టెంట్గా మనకు ఒక సపోర్ట్ ఇచ్చేలాగా వన్ షుడ్ ఆల్వేస్ హ్యావ్. అండ్ నాకు లేరని నేను చెప్పను, బట్ దెన్ ఐ థింక్ నేను చాలా చూస్ చేసుకొని కొన్నే చెప్పడము, కొన్ని చెప్పుకోకపోవడము, ఆర్ నాలోంచి నేను బయటికి తీసుకొని రాకపోవడం కూడా బికేమ్ అ మైనస్ ఇన్ అ వే. సో ఐ స్టార్టెడ్ టు ప్రాక్టీస్ దట్ ఐ హ్యావ్ టు రైట్ థింగ్స్ డౌన్. ఈ రియలైజేషన్ ఎప్పుడు వచ్చింది దట్ ఇంతమంది నేను హర్ట్ చేసేసానే, అయ్యయ్యో నా ప్రపంచాన్ని నేనే కూలగొట్టేసుకున్నానని? పోస్ట్ సర్జరీ వచ్చిందండి. వచ్చింది. ఆ 6 months వరకు ఐ వాజ్ సో కాన్ఫిడెంట్ దట్ ఎవరు నన్ను ఏం పీకలేరు అనే దీంట్లో ఉండే. అండ్ స్టిల్ పీపుల్, ఐ థింక్ పీపుల్ ఫీల్ దట్ మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు కవర్ అప్, మేబీ షీ ఈజ్ ట్రైంగ్ టు ఫైండ్ అ సింపతి సైడ్ ఫర్ హర్ సెల్ఫ్. అంటే డెఫినెట్గా ఇప్పుడు కూడా అంటారు మీకు రోల్స్ కావాలి ఇప్పుడు మళ్ళీ అని అందరినీ మీరు కాంటాక్ట్ చేస్తున్నారని చెప్పి. అలాంటి అజెండా లేదు అని మీరు ఎలా ఎస్టాబ్లిష్ చేస్తారు? అంటే ఇఫ్ మై పర్పస్ వాజ్ టు క్రియేట్ సింపతి, కాంట్రవర్సీ ఆర్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్, నేను ఈ 2 years ఆల్మోస్ట్ 2 years అయింది. వాట్ ఎవర్ హ్యాడ్ హ్యాపెండ్ ఆన్ సోషల్ మీడియా ఇట్ వాస్ 2 years బ్యాక్. అండ్ ఈ 2 yearsలో ఐ కుడ్ హ్యావ్ టేకెన్ మోర్ ఆపర్చునిటీస్ బై కమింగ్ అవుట్ అండ్ టాకింగ్ అబౌట్ ఇట్ అగైన్ ఇఫ్ దట్ వాజ్ మై థింగ్. సింపతి చేయాలి అంటే, సింపతి సీక్ చేయాలి అంటే దేర్ ఆర్ మెనీ వేస్. నేను ఫర్ మీ ఎవ్రీ వన్ అరౌండ్ మీ టోల్డ్ అయిపోయింది వదిలేయండి, డోంట్ ఈవెన్ గెట్ ఇట్ బ్యాక్ అవుట్, వై డూ యూ వాంట్ టు జస్ట్ మూవ్ ఫార్వర్డ్ ఇన్ యువర్ లైఫ్ అని చెప్పారు. బట్ దెన్ నాకు ఒక గట్ ఫీలింగ్ చాలా నన్ను ట్రబుల్ చేసింది దట్ నేను అసలు నాట్ జస్ట్ మీ, ఎనీ వన్ హ్యాస్ అ లాట్ ఆఫ్ థింగ్స్ దట్స్ హ్యాపెనింగ్ ఇన్ దర్ లైఫ్, దట్ డజంట్ మీన్ దే హ్యావ్ టు హర్ట్ అదర్స్. వాళ్ళు వేరే వాళ్ళని హర్ట్ చేసే రైట్స్ ఎవరికి లేదు. బట్ నాది ఒక తెలియని సిచ్యువేషన్లో వచ్చింది బికాస్ ఆఫ్ అ మెంటల్ కండిషన్ కాంబినేషన్తో వచ్చింది. And for me to even realize that it was a mental condition issue, I had to change a lot of psychologists. And వాళ్ళు చెప్పడం జరిగింది that you have to accept that it was a mental condition that made you behave the way you behaved. అంటే నువ్వు కావాలని నువ్వు చేసింది కాదు అది, నీకు అది తెలియకుండా అయిన ఒక ఎపిసోడ్ అది. ఆ ఎపిసోడ్స్ మళ్ళీ రాకుండా చూసుకోవడం ఈజ్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫ్రమ్ నౌ ఆన్. ఇట్ ఈస్ సంథింగ్ సమ్ పీపుల్ ఆర్ బార్న్ విత్ ఇట్, సమ్ పీపుల్ దే ఈవెన్చువలీ గ్రో అవుతుంది డ్యూ టు లాట్ ఆఫ్ సర్కమ్స్టెన్సెస్ ఇన్ లైఫ్ వల్ల. బట్ దాన్ని నువ్వు యాక్సెప్ట్ చేయడం ఇంపార్టెంట్. సో అగైన్ ఐఎమ్ నాట్ హియర్ ఫర్ సింపతి అండి, ఐఎమ్ నాట్ హియర్ ఫర్ ఆస్కింగ్ ఫర్ రోల్స్ ఆల్సో. if people think that I am good enough in my acting career or I have done good job ఇప్పటి వరకు, I am always there. I'm back actually. There are 3-4 projects that I'm already hearing to. సో ఎందుకంటే కల్పిక చాలా సెల్ఫ్ డిస్కవరీ ఈజ్ ద బిగ్గెస్ట్ గిఫ్ట్ అంటారు కదా. అవును. మనలో ఏమవుతోంది, ఎందుకు మనం ఇలా రియాక్ట్ అవుతున్నాం, ఎందుకు సంతోషంగా ఉన్నాం, ఎందుకు దుఃఖంగా కోపంగా ఉన్నాం అని తెలుసుకోవడం, అదే ఒక పెద్ద హాఫ్ ద బ్యాటిల్ వన్. ఏ ప్రొఫెషన్ అయినా సరే. అవును. సో ఇట్స్ వెరీ సారీ ఫర్ వాట్ యూ వెంట్ త్రూ. నాట్ సింపతి పరంగా కాదు, బట్ ఎవరికైనా అవ్వచ్చు, ఇది ఐటీ వాళ్ళకి అవ్వచ్చు, సినిమా. బట్ ఐ అగైన్ వాంట్ టు ఆస్క్ యూ, సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు మీకు ట్రామాని పెంచాయని మీరు అంటారా? అంటే అన్సర్టనిటీ కావచ్చు, లేకపోతే
ఇది తప్ప వేరే రోడ్ లేదు, నేను అక్కడ చేరుకోవడానికి నాకు ఈ రోడ్డు నేను చేయను, లేదు ఇంకోటేదో అనే ఆ పరిస్థితులు మీకు సో మేబీ నేను మిమ్మల్ని కూడా టార్గెట్ చేసి రకరకాలుగా అలా జరిగాయా మీకు? జరిగి ఉండొచ్చు, మీరు పేరు చెప్పక్కర్లేదు. పేర్లు గురించి కాదు, బట్ సి యాజ్ ఐ టోల్డ్ నేను స్టార్టింగ్ స్టేజెస్లో ఐ వాజ్ ప్రిటీ ఇన్నోసెంట్ అండ్ నైవ్. సో నాకు కూడా అసలు కొన్ని అప్రోచెస్ అర్థమయ్యేవి కావు, ఏంటి వాట్ ఈస్ దేర్ అల్టిమేట్ పర్పస్ అనేది అర్థమయ్యేది కాదు. సో ఆ ప్రాసెస్లో కొన్ని విషయాలు జరగడం అయింది, నేను కాదన్ను. అండ్ అది కొంచెం ట్రామాటిక్గా నాకు తెలియకుండా ఒక ఎక్స్పీరియన్స్ కూడా ఇట్ మేడ్ మీ గో త్రూ అ స్పేస్ వేర్ అందరు ఇలానే ఉంటారా లేకపోతే ఏంటి అని. బట్ యాజ్ ఐ గ్రూ, యాజ్ ఐ ఇవాల్వ్డ్, ఐ అండర్స్టూడ్ అందరు అలా ఉండరు. అండ్ నాట్ జస్ట్ దిస్ ప్రొఫెషన్ అండి, ఎనీ ప్రొఫెషన్లో ద అప్రోచెస్ విల్ బీ కమింగ్. ఇఫ్ యు ఆర్ అ మ్యాన్ అండ్ అ ఉమెన్ ఆ అప్రోచెస్ అనేది ఉంటుంది. ఇది చాలా మంది అంటారు ఫ్రమ్ ద ఇండస్ట్రీ కల్పిక, బట్ విత్ డ్యూ రెస్పెక్ట్ మిగతా ప్రొఫెషన్స్లో అంత బ్లేటెంట్గా ఈజీగా ఉండదు. ఇట్స్ నాట్ అ బేస్ లైన్ నామ్. ఇక్కడ Like IT industry లో ఐ థింక్ ఐ వుడ్ ఆల్సో సే దిస్ ఇస్ నాట్ అ ఇక్కడ బేస్ కూడా లైన్ అంటే ఇక్కడ బట్ ఇక్కడ ఇప్పుడు రైట్ నౌ వాట్ వీఆర్ హియరింగ్ ఇండస్ట్రీ ఫ్యూ ఇయర్స్ బ్యాక్ శ్రీరెడ్డి అనే ఒక యా ఒక యాక్టర్ హూ వాజ్ అస్పైరింగ్ అండ్ తనకైన ఎక్స్పీరియన్సెస్తో తను విసిగిపోయి ఇంకా తను బయట పెట్టేసుకున్నారు, చాలా ధైర్యంగా బయటకు వచ్చింది. అఫ్ కోర్స్ తర్వాత తన యాటిట్యూడ్ని, తన డెమీనర్ని అందరూ రకరకాల మాట్లాడినారు. షీ డజంట్ గివ్ అ డామ్ రైట్ నౌ. ఎవరికి తన కేర్ చేయదు, ఇప్పుడు తెలిసిపోయింది. బట్ తను అంత బయటికి రావాల్సిన పరిస్థితి అంటే ఇంకా విజయమో వీరస్వర్గమో అంటారు చూడండి ఒక సామెత, అలాంటి సిచ్యువేషన్కి తను పుష్ చేయబడింది. For whatever she agreed or she didn't agree or she compromised or she didn't, it's her story, her business. బట్ దట్ ఇదే బేస్ లైన్, ఇది తప్ప అసలు నీకు ఒక మనుగడ ఉండదు అని చెప్పడం అన్నది ఎంతవరకు భావ్యం? బికాస్ ఐ వుడ్ నాట్ అగ్రీ టు ఇట్ అండి. డోంట్ అగ్రీ, అంత దారుణం కాదంటారు అస్సలు నెవర్. ఐ వుడ్ సే నో డెఫినెట్లీ. బికాస్ నాకు ఇఫ్ ఐ వాజ్ అ పర్సన్, ఐఎమ్ అ వెరీ ఇమోషనల్ పర్సన్ ఇన్ దట్ వే. నాకు ఇఫ్ వర్క్ ఇస్ కమింగ్ ఇన్ అ వే వేర్ ఐ కెన్ నాట్ బీ కంఫర్టబుల్, నేను ఈ స్పేస్లో ఉండను. అండ్ 15 years నేను ఈ స్పేస్లో ఉన్నాను అంటేనే అట్లీస్ట్ ఫర్ మీ ఐ ఫీల్ ఐ వాజ్ సేఫ్ ఇనఫ్. మరి అంత ట్రామా ఎందుకు బిల్డ్ అయింది? ఆ ట్రామా ఎందుకు బిల్డ్ అయింది అంటే ఇట్ వాజ్ అన్ ఇన్నోసెంట్ సైడ్ వేర్ ఐ డెంట్ నో హౌ పీపుల్ అప్రోచ్ అండ్ వాట్ ఇట్ మెంట్. యాజ్ అండ్ వెన్ ఐ అండర్స్టూడ్ అసలు ఇలా కాదు, దీన్ని ఇలా డీల్ చేయాలి. హిట్ ఆన్ మీ అనా? సంబడి హిట్ ఆన్ యూ అనే భరించలేకపోవడమా? లేకపోతే హిట్ ఆన్ మీ అని కాదు, వై మీ అనేది ఉండేది. అంటే అవుట్ ఆఫ్ నో వేర్ వై మీ అని చెప్పి ఎక్స్ప్లాయిట్ చేయాలి అని అనుకున్న ఎవరైనా జనాలు. వై మీ అనేది ఒక కాన్సెప్ట్ మీద మేబీ నేనేమైనా తప్పు చేస్తున్నానేమో. ఐ ట్రై టు సెట్ మై సెల్ఫ్ సెట్ ఆఫ్ బ్యారియర్స్ విచ్ డింట్ లెట్ మీ కమ్ అక్రాస్ పీపుల్ లైక్ దట్ ఎనీమోర్ ఇన్ అ వే.